తిరుపతిలో 3 రోజుల పాటు జరిగిన ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్ 18వ మహాసభలు విజయవంతంగా జరిగాయి. ఏఐటీయూసీ ఏపీ నూతన అధ్యక్షుడిగా రావులపల్లి రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ వెంకట సుబ్బయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు 191 మందితో రాష్ట్ర సమితిని, 23 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్, సిపిఐ ఏపీ కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య పాల్గొన్న ఈ సభలో 28 జిల్లాల నుండి 570 మంది ప్రతినిధులు హాజరయ్యారని నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 35,000కు పెంచాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ మహాసభ 43 తీర్మానాలను ఆమోదించిందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవడం, స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ నేతలు ప్రకటించారు. నగరంలో జరిగినటువంటి ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలు రంగరంగ వైభవంగా జరిగినాయి. మరి 26వ తేదీన బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన, పబ్లిక్ మీటింగ్తో ప్రారంభమైనటువంటి ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభ 27, 28 తేదీన మరి దాదాపు 540 మంది ప్రతినిధులతో మరి మహాసభ ప్రారంభం జరిగింది. మరి మహాసభ ఆశాంతం మరి అనేక మంది నాయకులు మరి మంచి ఉపన్యాసాలతో మరి మా జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అమర్జిత్ కౌర్ గారు ఈ మహాసభలను ప్రారంభించడం జరిగింది. దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అది చేయలేదు. అదేవిధంగా మరి పని అంటే మహిళలకు సంబంధించి నైట్ షిఫ్ట్లో పని చేయకూడదని చెప్పి పోరాడి సాధించుకున్నటువంటి హక్కుని కాలు రాస్తూ ఇప్పుడు అందరూ కూడా సమానమే, మహిళలను కూడా నైట్ షిఫ్ట్లో పని చేయాల్సిందే అని చెప్పి అదొక సర్క్యులర్ ఇష్యూ చేశారు. అంటే ఈ దేశంలో కార్మిక వ్యతిరేక విధానాలు ఆంధ్రప్రదేశ్కు ముందుగా అంటే కొనసాగింపుకు ముందుగా ఆంధ్రప్రదేశ్ ముందుకు రావడం మాత్రం చాలా దురదృష్టకరం. మరి నేను ఈ దేశానికి ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కూటమి ప్రభుత్వం ఈరోజు సమాధానం చెప్పాలి. మరి ఉద్యోగ కార్మికులకి మీరు ఏం న్యాయం చేశారో బహిరంగంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు ఏం చేశారో చెప్పండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి మరి 6 డిఏల్లో మరి 2 డిఏలు ఇచ్చి 4 డిఏలు ఎందుకు పెండింగ్ పెట్టారో మీరు చెప్పాలి. దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి రైతాంగం, దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం, ఈ 12 కేంద్ర కార్మిక సంఘాలు మొత్తం కూడా ఈరోజు ఐక్య పోరాటాలు సమాయత్తం కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధమైనటువంటి పోరుబాట ప్రారంభమైంది. నిన్న ఈ నెల అయిపోవస్తుంది. ఏప్రిల్ 1వ తేదీ నుండే ఈ యొక్క 4 లేబర్ కోడ్లు అమల్లోకి తేవటం వల్ల మీరందరూ చూశారు. ఈ మధ్య అల్ట్రాటెక్లో పెద్ద పోరాటం జరిగింది, నోయిడాలో పెద్ద పోరాటం జరిగింది, ఇంకా ఐటీ సెక్షన్లో కూడా పని గంటలమైన పోరాటాలు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఆ 4 లేబర్ కోడ్ల యొక్క ప్రభావం భారతదేశ కార్మిక వర్గం పైన పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఉద్యమాల ఉధృతి ప్రారంభమైంది, కొనసాగుతూ ఉంది. ఇంకా ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యతని ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు గుర్తించి రానున్నటువంటి కాలంలో ఈ ఐక్య పోరాటాలకి అన్ని కార్మిక సంఘాలను కూడా వేదికగా తీసుకొని సమాయత్తం కావడానికి మహాసభ ఆదేశించింది. ఆ మేరకు మేము ముందుకు పోవడానికి సమాయత్తం అవుతున్నాం.